పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 17 verse 2లో అద్భుతమైన మాటను ప్రభు మీకు బయలుపరచనై ఉన్నారు. నేను చదువుతున్నాను, చూడండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈరోజు వాగ్దానము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. నోట్ చేసుకో, నీకు దమ్ముంటే నమ్ము, రాసుకో దేని మీదన్నా. దేవుడే పరలోకము నుండి తన సేవకుడి ద్వారా ఈ వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. బాగా గమనించండి, ఈ మాట తన భక్తుడికి ఇస్తూ ఉన్న సమయంలో దేవుడు వాడిన పెద్ద మాట ఏంటంటే, చూడండి, ఒక ఎవిడెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఆయన మర్చిపోకుండా ఎంత పెద్ద మాట అంటే, నాకును నీకును మధ్య నిబంధన నియమించి, ఒక నిబంధన పెడతాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను. ఎప్పుడైనా అభివృద్ధి లోపించి, ఒకవేళ నీ వ్యాపారం లాస్ అయ్యి, కుటుంబంలో ఇబ్బందులు ఎదురయ్యి, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, దేవుడు ఆశీర్వదించని చెప్పి ఆశీర్వదించాడని నేను అందరూ చెప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందని మళ్ళీ ప్రార్థన చేసి, దేవా ఎందుకు నాకు ఇలా చేసావు, నన్ను ఇలాగ ఎందుకు డౌన్ చేసేసావు, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు నాకు నిబంధన చేసావు కదా, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను దీవించేవాడిని నేనే, నిన్ను ఆశీర్వదించేవాడిని నేనే అని అన్నావు కదా అని మాట అడగటానికి ఒక నిబంధన, ఒక జీవో నీ ముందు పెడుతున్నాడు. అంటే ఏది చేసినా మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, చాలా జ్ఞాని అయిన పరమజ్ఞాని. నీవు అంటే చూసుకో, చెక్ చేసుకో, ఎప్పుడైనా నీకు తక్కువ చేస్తానా నేను అని చెప్పడం అనమాట. అది ఈ దినము దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తారు. లాస్ అయిందని ఏడవకు, వడ్డీలు పాలైపోయింది, అప్పులు పాలైపోయాను, ఎవరికి చెప్పుకోలేకుండా ఇలా బ్రతుకుతున్నాను, నాలో నేను కుమిలిపోతున్నాను, ఏది కూడా డెవలప్మెంట్ లేదు, ఏది ముట్టుకునేది మట్టి అయిపోతుంది, ఏ పని నిమిత్తం జయం అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా పైసలన్నీ పోతున్నాయి తప్ప ఏది రావట్లేదు. అలాగనే ఉండి ఖాళీగా బ్రతకాలి కదా, అప్పు చేసుకుని బ్రతుకుతున్నాను, అప్పులు చేసే పనులు నడిపిస్తున్నాను, ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడవకు, కన్నులంపడు నీళ్ళు రానివద్దు, గుండె నిండా బాధ ఉంది, ఎవరికి చెప్పుకోను, నాకు తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, నాకు ఎవరున్నారు, ఒకవేళ వారు ఉన్నా నేను వారికి ఏదైనా చెప్పగలనా, వారు ఏమైపోతారో తెలిస్తే. అన్నదమ్ములు చెప్పుకోలేవు, తల్లిదండ్రులు చెప్పుకోలేవు, భర్తకు చెప్పుకోలేవు, స్నేహితులు చెప్పుకోలేవు, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు కదా. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను, అనేక మందికి నీవే ఒక మర్రి వృక్షంలాగా ఉంటావు, అనేక మందికి ఆశ్రయం ఇచ్చేటువంటి వృక్షముగా ఉంటావు.
నమ్మగలుగుతున్నావా? దేవుని వాక్యము నమ్ము, స్థిరపడతావు, అభివృద్ధి చెందుతావు. నీ నోటి మాట, నీ యొక్క చేతి పని, నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలము చేస్తున్నాడు. ఈ దినము గొప్ప మాట ఏంటంటే, నీవు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, ఇలా మాట ఇచ్చావు, ఎందుకు నన్ను ఇలా చేసావు అని అడుగుతావు. ఒకవేళ నష్టం వస్తే నీకు ఆ పరిస్థితి రానివ్వను. ఇక మీదట ఎప్పుడైనా ఒక నిబంధన నీ ముందు ఉంచుతున్నాను, నేను నియమిస్తున్నాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తున్నాను. ఇక అభివృద్ధి చూస్తావు అంతే, డెవలప్మెంట్, బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో ఈ దినము నుండి చూస్తావు. ఆత్మనికి తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. 50వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. చూడండి, కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, అందరూ అండర్లైన్ చేసుకోండి, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. అందరూ నాతో ఈ మాట చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. మళ్ళీ చెప్పండి, మనష్షే అను పేరు పెట్టెను. ప్రియులరా, యూదుల యొక్క ఆచార ప్రకారము వారు ఏం చేస్తారంటే, పిల్లలు పుట్టినప్పుడు ఎవరికి ఏ పిల్లలు పుట్టినా ఆ పేరు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ప్రతిష్ఠ చేసి ఎవరు పడితే వారు పేరు పెట్టడానికి ఉండదు. కన్న తండ్రి ఆ శిశువుని ఎత్తుకుని తను ఏ పరిస్థితుల్లో పుట్టాడో, ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డ జన్మించాడో అవన్నీ గమనించి జ్ఞాపకం చేసుకుని తగిన భావము వచ్చేటువంటి పేరు పెట్టేటువంటి ఆచారము యూదులకు ఉంటుంది. అయితే బాగా గమనించండి, యోసేపు తనకి ముందుగా పుట్టినటువంటి కుమారుడు, ఆ కుమారుడిని ఎత్తుకుని యోసేపు పేరు పెడతా ఉన్నాడు. ఏమని పేరు పెడుతున్నాడంటే, ఆయనకి మనష్షే అని పేరు పెట్టాడు. అందరూ చెప్పాలి, ఏ పేరు? మనష్షే. మనష్షే అన్న మాట దగ్గర పైన ఒకటని ఉంటుంది చూడండి. ఆ ఒకటనే దానికి కింద మనం చూస్తే బైబిల్లో మరచుట. ఏంటది? మరచుట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన వాక్యముగా నీ జీవితంలో దీవెన ప్రకటిస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో బాధలు మర్చిపోయేలాగా దేవుడు చేస్తా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపు జీవితం గురించి మనందరికీ తెలుసున్నదే. యోసేపు అన్నదమ్ములు ఆయన మీద అసూయపడ్డారు. యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద కక్ష కట్టారు. యోసేపుని తన తండ్రి అయిన యాకోబు చాలా ప్రేమగా చూస్తూ ఉండేవాడు. చాలా రంగురంగుల వస్త్రాన్ని కుట్టించాడు. యోసేపుకి దర్శనం వచ్చిందని చెప్తా ఉండేవాడు. ఆ దర్శనాన్ని బట్టి తండ్రి అయినటువంటి యాకోబు ఆనందపడతా ఉండేవాడు. అన్నదమ్ములు అయితే కష్టపడి పని చేస్తూ ఉంటే ఆ పని చేసే వారి దగ్గరికి వెళ్ళి యోసేపు, అన్నలారా నాకు కల వచ్చింది అన్నాడు, దర్శనం వచ్చింది అన్నాడు. ఏంటి దర్శనం అంటే, ఇదిగో చేనులో 11 పనలు నా పనకి నమస్కరిస్తున్నాయి అన్నాడు. అన్నలారా మరొక దర్శనం వచ్చిందన్నాడు. ఏం దర్శనం రా అంటే,
11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నమస్కరిస్తున్నాయని చెప్పాడు. ఇలా దర్శనాలు చెప్తా ఉంటే, మేము ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే నీకు పని లేకపోవటం వల్ల ఇలాంటి కళలు వస్తున్నాయి. 11 పనులంటే 11 మంది అన్నదమ్ములు మేము నీకు నమస్కరిస్తామా, నీవు పైన ఉంటావా అని వారు చాలా బాధ కలిగి మాటలు మాట్లాడి యోసేపుని కొడతా ఉండేవారు, యోసేపుని తిడతా ఉండేవారు. యోసేపుని ఒక రోజు ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఏమనుకున్నారు? యోసేపుని చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి చంపేయాలని ప్లాన్ చేసుకుని చివరికి చంపాలనుకున్నప్పుడు మరొక సోదరుడు అంటాడు, వీడిని చంపితే మనకేం వస్తుంది, ఈయన్ని మనం చంపలేం కదా, పోన్లే నీరు లేని గోతులో గెంటేస్తే అందులో వాడే చస్తాడని ఆలోచన చేసి నీరు లేని గోతులోకి యోసేపు నెట్టివేశారు. నెట్టివేస్తే మరొకడు అన్నాడు, రే గోతులోకి నెట్టివేస్తే ఏమొస్తుందిరా, వాడిని పైకి తీసి దారిలో పోయేవాడికి అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి కదా. ఎస్ అవును కదా అని మరలా గోతులో పాడేసిన యోసేపుని పైకి తీసి వారి అన్నదమ్ముల వైపు అలాగా చూస్తూ ఉన్నాడు యోసేపు. యోసేపు దర్శనము కలిగి ఉన్నాడు. పరిస్థితులు ఎంత భయంకరంగా విరుద్ధంగా జరుగుతున్నా కానీ ఆయన కలిగిన దర్శనం మీద శుభప్రదమైన నిరీక్షణతో యోసేపు ఉన్నాడు. మరలా దారిలో పోతున్నటువంటి ఇష్మాయిలీలకి యోసేపుని అమ్మివేయటం జరుగుతుంది. యోసేపుని ఇష్మాయిలీలు కొనుక్కుని వాళ్ళ అన్నదమ్ములకి తగినటువంటి మూల్యం చెల్లించారు. యోసేపుని ఇష్మాయిలీలు ఐగుప్తుకి తీసుకొచ్చారు. ఎంత బాధ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టడం, అన్నదమ్ములు గోతులోకి నెట్టివేయటం, అన్నదమ్ములు పనికిరాని మాటలు ముఖం మీద మాట్లాడుతుంటే ఎంత మనసు బాధ కలుగుతుంది. ఆ బాధను దిగమింగుకుంటూ ఉండేవాడు. దారిలో పోతున్నటువంటి ఇష్మాయిలీలకి యోసేపు నమ్మేస్తూ ఉంటే, బేరవాడుతూ ఉంటుంటే, ఒక బలి పశువుగా నన్ను ఇలాగ అమ్మేస్తారా, నేను మీ తోడ పుట్టినవాడిని, మీ కుటుంబంలో ఒకటిగా ఉన్నవాడిని, నా మీద ఎందుకు ఇంత విషయము జల్లుతున్నారని పైకి మాట్లాడకపోయినా హృదయము దుఃఖముతో గుండె పగిలి బాధతో ఉండేవాడు యోసేపు. ఆ కొనుక్కున్న వారు ఒంటి మీద ఎక్కించుకుని ఆ ఐగుప్తుకి తీసుకెళ్తారని అనుకుంటాం మనం. కానీ బాగా గమనించండి, వారు ఒంటెలు ఏ రీతిగా బరువును మోస్తున్నాయో యోసేపును కూడా ఒంటి వలె ఒక లగేజ్ ఆ మనుషుడి మీద పెట్టి, ఆ మనుషుడికి తాడు కట్టి, ఒంటికి తాడు కట్టి తీసుకెళ్ళిన చరిత్ర యోసేపు అనుభవంలో కనపడుతూ ఉంది. చరిత్ర అంతా చూస్తూ ఉంటే, వ్యాఖ్యాన చరిత్రలని స్టడీ చేస్తూ ఉంటుంటే, యోసేపు ఆ ఒంటెలతో పాటు ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. నేనేం పాపం చేశాను, నాకు ఎందుకు ఇంత కర్మ, ఏంటి బాధ, నా తల్లిదండ్రులకి దూరం అయిపోయాను, నాన్నదమ్ములు నన్ను ద్వేషించారు, ఈ కొనుక్కున్నటువంటి ఇష్మాయిలీలు నాకు ఇటువంటి శిక్ష వేశారని తన జీవితంలో ఏడవని దినమంటూ లేదు. హృదయము బాధపడిపోతూ ఉండేది, శరీరం అలసిపోతూ ఉండేది, కానీ ఆత్మలో మాత్రం నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నేను జీవము గల దేవుని దర్శనాన్ని కలిగి ఉన్నానని యోసేపు శుభప్రద నిరీక్షణతో ఉండేవాడు. ఆ ఇష్మాయిలీలు కొన్ని దినాలకి ఐగుప్తు తీసుకెళ్ళిన తర్వాత మాయా బజార్లో అమ్మేశారు. భయంకరమైన బజార్ అది. ఆ బజారు చాలా డేంజర్ బజార్ అది. నేను కూడా బజార్లోకి వెళ్ళాను. మాయా బజార్ నేను చూశాను 2 సమయాలు. ఎంత భయంకరమైన ప్లేస్ అంటే అది, ప్రియులరా, ఐగుప్తులో ఇప్పటికీ కూడా మోసము కొనసాగుతూనే ఉంది. నేను 2వ మారు ఐగుప్తుని దర్శించినప్పుడు టీం అంతటికి లీడర్గా ఉన్నాను. వారందరికీ చెప్పాను, నేను ఇక్కడ ప్రాంతము చాలా డేంజర్ ప్రాంతము, మీరు అటు ఇటు వెళ్ళకండి, ఎవరు మాటలు వినకండి, మోసం చేస్తారు, పర్సలు పట్టుకెళ్ళిపోతారు, మీరు అందరూ నన్ను వెంబడించండి అని చెప్పి అందరికి చెప్తే అందరూ నా దగ్గరికి వచ్చారు. ఆ పిరమిడ్స్ చూపించి ఆ పిరమిడ్స్ యొక్క విశిష్టతని అందరికీ బోధిస్తే ఒక భయం లేని ఫ్యామిలీ ఉంది. ఆ భార్య, భర్త, పిల్ల ముగ్గురు కలిసి టీంలోకి రాకుండా దూరంగా వెళ్ళి ఒంటెక్కారు. ఒంట్లో ఎక్కించుకునేవారు వస్తారు అక్కడికి. వారు మాట్లాడుకున్నారు, ఒక $20 ఎన్ని డాలర్లకో వారు ఒంటి ఎక్కించుకుని వాడు ఒక రౌండ్ వేసి దింపుతాడు అనమాట. చక్కగా ఎక్కారు, ఊరేగింపు కింద అయింది. దిగిన తర్వాత పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ.
ఏంటి గొడవ అంటే, నేను అటు చూస్తున్నాను, వారు పిలుస్తున్నారు, పాస్టర్ గారు వీడు చాలా మోసం చేసాడు, ఒక్కసారి రండి అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం మోసం చేసాడు అంటే, ఆయన అడిగితే చెప్తున్నాడు, ఒంటిగల మనిషి అంటున్నాడు, వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వట్లేదు, నేను అందుకని పంపించను అంటాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు చాలామంది ఒంటెల్ని నడిపించేవారు అందరూ వచ్చి ఏకదాటిగా దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. నేను అన్నాను, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగింది చెప్పండి అన్నాను. అంటే ఆ ఒంటికి ఎక్కినటువంటి ఆ యజమానురాలు అంటది, పాస్టర్ గారు మేము ఒంటి ఎక్కడానికి ఎంత అని అడిగితే వాడు కొంత సొమ్ము అడిగాడు, మేము ఒక రేటు బేరం మాట్లాడుకున్నాం, $20కే మాట్లాడుకున్నాం. మరి $20 మాట్లాడుకుంటే మరి ఏంటి గొడవ అన్నాను. వీడు ఇప్పుడు మమ్మల్ని $200 ఇమ్మంటున్నాడు. ఎంత అడిగాడు వీళ్ళు అందరు చెప్పండి. ఒక రౌండ్ వేయటానికి $20 అడిగాడు. $20కి ఒప్పుకున్నారు. $20 ఇచ్చినప్పుడు వచ్చేయాలి కదా, కానీ వాడు దిగినప్పుడు $200 అడుగుతున్నాడు. నేనన్నాను, మరి $20కే నువ్వు మాట్లాడుకున్నావు కదా, $200 ఎలా అడుగుతున్నావు అంటే, వాడు అన్నాడు, ఎక్కటానికి మాట్లాడుకున్నారు కానీ దిగటానికి మాట్లాడలేదు అన్నారు. ఏంటి, వీళ్ళందరూ ఒంటి ఎక్కటానికి $20 మాట్లాడుకున్నారు, ఒంటి దిగినప్పుడు ఎంత అని అడగలేదు వీళ్ళు, కనుక $200 దిగటానికి అన్నాడు. పచ్చి మోసం అన్నమాట. ఈ రోజుకి మోసమే. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండకపోతే వారు మన దగ్గర ఏమున్నాయన్ని పట్టుకెళ్ళిపోతుంటారు. ఇప్పుడే ఇంత మోసం ఉంటే ఆ బానిసత్వం కలిగిన దినాలవి. మానవులను పశువుల కింద అమ్ముతున్నటువంటి బజారుది. ఆ యోసేపు ఆ బజారులో తనకి చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉండేవాడు, వినకూడని మాటలు వింటూ ఉండేవాడు. యోసేపుకి తాళ్ళు కట్టి అందరూ వచ్చి యోసేపుని బేరవాడుతూ ఉండేవారు. అంగడిలో ఒక బర్రెని చూస్తున్నట్టుగా, సంతలో బజారులో ఒక గేదెని కొనడానికి వెళ్ళినప్పుడు గేదె చుట్టూ తిరిగి ఎలాగ మనం చూసి పాడి గేదెని ఎలా కొంటామో, యోసేపు చుట్టూ అనేక మంది మనుషులు వచ్చి యోసేపు మీద కర్ర పెట్టి చెక్ చేస్తూ, ఈ మనుషుడు పని చేస్తాడా అన్న మాటలన్నీ కూడా తను తట్టుకోలేకపోతుండేవాడు. బాధ బాధ బాధ. నేనేం పాపం చేశాను, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నా అన్నదమ్ములకు చెబితే ఇంత పెద్ద శిక్ష పడింది. కుటుంబానికి దూరం అయిపోయాను, అందరికి దూరం అయిపోయాను, అనాదిగా మారాను, మానసిక క్షోభ నన్ను వెంటాడుతూ ఉందని యోసేపు అనుదినము ప్రార్థనలో దుఃఖపడుతూ ఉండేవాడు. చివరికి యోసేపు జైలుకి వేయటం జరిగింది. జైలు నుండి సింహాసనం మీదకి రావడం జరిగింది. సింహాసనం మీదకి వచ్చిన తర్వాత యోసేపుకి ఐగుప్తులో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు తన భార్య గర్భం ధరించింది. మొదటగా కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఫరో ఎదుట అందరి ముందు క్యాబినెట్ మంత్రులందరూ ఉన్నారు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రి గారికి మగపిల్లడు పుట్టాడని ఆ ఐగుప్తు సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, ప్రముఖులైన వారందరూ కూడా ఒక సభగా ఏర్పడ్డారు. అక్కడ యోసేపు ఆ మగబిడ్డని ఇలా ఎత్తుకుని కళ్ళంపడి నీళ్ళు వస్తూ ఉన్నాయి, అతనికి కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయి. ఎంతో బాధ బాధ బాధ. అప్పుడు చెప్తా ఉన్నాడు, స్వరం ఎత్తి గట్టిగా మాట్లాడుతున్నాడు, నా దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేలాగా దేవుడు చేసి ఈ మంచి దినాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మంచి సమయంలో ఈ పుట్టిన బిడ్డకి నేను మనష్షే అని పేరు పెడుతున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ప్రియులరా, మనష్షే అనగా మరచుట. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, మన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వారి బాధ మనకు గుర్తొస్తూ ఉంటే నిద్ర పట్టదు. భర్త కొన్ని సమయాల్లో దుర్మార్గంగా ప్రవర్తిస్తే భర్త పెట్టిన బాధ జ్ఞాపకం చేసుకుని మనకు నిద్ర పట్టదు. పిల్లలు చేసిన పాడు పనులు జ్ఞాపకం చేసుకుంటే నిద్ర రాదు. చాలామంది కడుపు నిండా అన్నం తినడం మానేసి ఆలోచిస్తూ కూర్చుంటుంటారు. ఎవరైనా అప్పుల పాలైపోతే అప్పు ఇచ్చిన వాడు ఏదైనా మాట్లాడుంటే, ఇంత పెద్ద మాట మాట్లాడింది, ఇంత పెద్ద మాట మాట్లాడారు, ఇంతగా మమ్మల్ని దీనముగా మాట్లాడారు, దరిద్రులని మాట్లాడారు, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని మాట్లాడారు, ఇంత బ్రతికి ఇలాంటి మాటలు పడ్డామా అని దినదినము కృంగిపోతూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుడు నిన్ను తారాస్థాయికి హెచ్చించడం మొదలుపెట్టాడు. నీ సమస్త బాధలు మర్చిపోయే దినము ఈ దినమే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మర్చిపోవటం అనేది ఎప్పుడు వస్తుందంటే, వాగ్దానము మన జీవితంలో నెరవేరినప్పుడే కీడుని శ్రమని మనం మర్చిపోతాము. ఆమేన్. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఇంకా మనం బాధల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, వారు ఇలాగన్నారు, వీరు ఇలాగన్నారు, వారు ఇంత అన్యాయం చేశారు, వారు అంత అన్యాయం చేశారని దినదినము కుమిలిపోతాం. కానీ దేవుడు అదే మనుషుల ముందు నీ జీవితంలో ఐశ్వర్యాన్ని, నీ జీవితంలో చక్కని గృహాన్ని, నీ జీవితంలో ఆస్తికర్తగా నిన్ను చేసి, అనేకమైనటువంటి దీవెనలకు పాత్రలుగా చేసి, నిన్ను తలగా చేసిన దినము నీ బాధలన్నీ మర్చిపోతావు. ఎవరైనా వచ్చి నీ దగ్గర ఈ రోజులా వీరందరూ ఇలా మాట్లాడుతున్నారు, కానీ వీరు నీ గురించి ఆ రోజు ఇలా మాట్లాడారు తెలుసా, వీరు నీ గురించి ఇలాంటి అబద్ధాలు చెప్పారు తెలుసా, వీరు చెప్పిన మాటల వల్ల నువ్వు అంత శిక్ష అనుభవించేవి తెలుసా అన్నప్పుడు నీవు ఒకటే మాట అంటావు, ఆ దేవుడు చూసుకుంటాడులే. ఎందుకంటే ఆ బాధలు ఆలోచించే స్థాయిలో ఉండవు నీవు, ఆ మాటలు జ్ఞాపకం చేసుకునే స్థాయిలో ఉండవు నీవు. ఎందుకంటే దేవుడు నిన్ను తలగా నియమించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వ్యాపారం నష్టమైందని ఏడుస్తూ కూర్చున్నావా? చేతిలోకి చేని పంట రాలేదని ఏడుస్తూ బాధపడుతున్నావా? వారికి ఎంత ఇవ్వాలి, వీరికి ఎంత ఇవ్వాలి, ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయి, నా భర్త అన్నదమ్ముల్లో మాకే అన్యాయం జరిగింది, మా తోటిగోడల మధ్య నాకు అన్యాయం జరిగింది, లేకపోతే ఫలానా వారు అన్యాయం చేశారు, ఫలానా వారు మమ్మల్ని బాధ పెట్టారు. అదే బాధ 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 నీలో ఎక్కువ రిపీట్ అవ్వటంలో నీ జీవితము, నీ శరీరము స్ట్రెస్ గురవుతుందేమో, భయంకరమైనటువంటి మానసిక క్షోభకు గురవుతుందేమో. దినదినము నిద్రపోకుండా ఏడుస్తూ తెల్లవార్లు ఆలోచిస్తున్నావేమో. నీతో దేవుడు శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, నీకు దీవెన ప్రకటిస్తూ ఉన్నాడు. మనష్షే ఆశీర్వాదం మీరు చూడబోతా ఉన్నారు. మనష్షే ద్వారా వచ్చే దీవెన ఏంటంటే మరచుట. ఆమేన్. మనం ఎప్పుడు మర్చిపోతాం చెప్పాలి? హలో, గట్టిగా చెప్పండి. ఏ పని లేకపోతే ఎవరెవరు బాధ పెట్టారో జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు. కొంతమంది దండ గుచ్చుకుని మరి ఏడుస్తూ ఉంటుంటారు. మా ఆడబడిసినంత మాట వెళ్ళిపోయింది, అది ఏడ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి మా ఇల్లు ఇలాగ అయిపోయింది. దాని ఏడుపుకి నీ ఇంటికి సంబంధం ఏంటి అసలు? అది అలాగే ఏడుస్తూనే ఉంటుంది. అది ఏడవని ఆడబడుచు ఎవరైనా ఉంటారా? ఉన్న 3 రోజులు బాగానే ఉంటుంది ఒక్కొక్క ఆడబడుచు మంచిగానే వెళ్తుంది. లాస్ట్లో పెంట పెట్టిపోతుంది ఒక్కొక్క ఆడబడుచు. ఏం చేసావు, ఏం చూసావని టిఫిన్ సగంలో వదిలేసి 4 ఇడ్లీ పెడితే 3 ఇడ్లీ తినేస్తుంది, 1 ఇడ్లీ వదిలేస్తుంది. పోనీ 2 ఇడ్లీ వదలదు, ముందే టిఫిన్ మానేసి పోదు, సగం తినేస్తుంది. కాఫీ సగం తాగేసి నేను అసలు నీ ఇంటికి ఏమి ముట్టుకోనని వదిలేస్తుంది. అన్నీ సర్దేసుకుంటుంది పైకి, తల ఒకటే దూకోదు సరిగ్గా, ఎందుకంటే కోపగించుకు వెళ్ళిపోయినట్టుగా చూపించుకుంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. అలాంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నట్టున్నారు ఎవరైనా? అటువంటి జాబితాలో నేను ఉన్నానన్నవా చేయి పైకెత్తే హల్లెలూయా చెప్పండి. ఎంత జాగ్రత్తగా ఉంటారు చూడండి మీరు. ఓకే, ఎవరెవరు ఏదన్నా దేవుడు నీ చేతి నిండా పనిచ్చినప్పుడు, నిన్ను బిజీ ఆశీర్వాదాలు చేసినప్పుడు, నీకు లేనిపోని గొడవలన్నీ నీ మైండ్లో ఉండకుండా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఈరోజు దేవుడు నీ స్థానాన్ని హెచ్చిస్తున్నాడు, దేవుడు నీ వ్యాపారాన్ని హెచ్చిస్తున్నాడు, నీ పాడి పంటలు హెచ్చిస్తున్నాడు. ఎక్కడ బాధపడ్డావో అక్కడే తలగా దేవుడు చేయబోతున్నాడు. అన్నిటినీ మర్చిపోతావు, దేవుని జ్ఞాపకం చేసుకుంటావు. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి, భయపడకండి. యోసేపు సాక్ష్యము ఈ నెల నుండి నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. నువ్వు నిజముగా విశ్వసించగలిగితే, నీ విశ్వాసము 100% పరిపక్వత చెందితే ఈ క్షణమే ఆ ఆశీర్వాద కిరీటాన్ని నువ్వు అనుభవిస్తావు. విశ్వాసము నీకుందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని ఆత్మ చెప్తా ఉంది. ఎక్కడున్న వారక్కడే 2 చేతులు పైకెత్తి నాతో మాట్లాడేవు బాబు, నన్ను దర్శించేవు బాబు.
ఎక్కడున్నవారు అక్కడే రెండు చేతులు ఆకాశం వైపు చాపండి, రెండు చేతులు స్ట్రైట్ గా ఎత్తండి. నష్టం వచ్చింది, అప్పులున్నాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నా వల్ల కాదు. వారు ఇలా మాట్లాడారు, వీరు ఇలా మాట్లాడుతున్నారు, నా ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, నేను లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ మనుషుల ముందు నేను బ్రతక బుద్ధి అవ్వట్లేదు, నాకు చనిపోతే మేలని అనుకున్నావా? దేవుడు అక్కడే నిన్ను రెండంతలుగా అభివృద్ధి పరచబోతున్నాడు. భయపడకండి. స్ట్రైట్గా రెండు చేతులు పైకి ఎత్తి, నా చెయ్యి పట్టుకోవా యేసయ్య, నా చెయ్యి పట్టుకోవా బాబు. ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడు. మరిచిపోయే స్థితి నాకు ఇస్తావా? రెండంతలుగా అభివృద్ధి పరచబడే స్థితి నాకు ఇస్తున్నావు. నాకు తండ్రి అన్యాయం చేశాడు, మా మామగారు అన్యాయం చేశాడు, నా అత్తగారు అన్యాయం చేసిందని ఏడుస్తున్నావా? నా బిడ్డలు నా చేయి దాటిపోయారని ఏడుస్తున్నావా? నా బ్రతుకు ఇలాగ అయిపోతుంది అనుకోలేదు, నేనెంతో శ్రద్ధగా ప్లాన్ చేసుకున్నాను, నా ఆశలన్నీ నిరాశ అయిపోయి అని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను రెండంతలుగా దీవించబోతున్నాడు. కష్టాలు మర్చిపోతావు, అన్యాయాన్ని మర్చిపోతావు, రోగాన్ని మర్చిపోతావు. దినదినము దేవుని శాంతి నీలో ముందుకి కొనసాగుతావు. నీ గుండె భారము తగ్గుతుంది, నీ గుండె తేలికవుతుంది, నీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. నా గుండె నిండను ఉండాలి బాబు. అందరూ కూడా కళ్ళు మూసుకుని నమస్కరించి మరొకసారి 7 మార్లు యేసయ్యా యేసయ్యా అని పిలిచి అందరూ ప్రార్థనలో ఉండండి.